వెల్కమ్ టు అవర్ ఛానల్. వరద ప్రభావిత ప్రాంతాలకి సహాయం కోసం చాలామంది ముందుకు వచ్చి విరాళాలు అయితే అందిస్తూ ఉన్నారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి. అదేవిధంగా టెలివిజన్ తరపు నుంచి బుల్లితెర ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ అందరూ కూడా కొంత అమౌంట్ని కలెక్ట్ చేసి వరద ప్రభావిత ప్రాంతాలకి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇది ఫస్ట్ స్టెప్పే, ఇంకా మిగతా స్టెప్స్ కూడా ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. సో మనతో పాటు ఏటా సత్యనారాయణ గారు ఉన్నారు. సో రజాకర్ మూవీ డైరెక్టర్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, రజాకర్ లాంటి మంచి మూవీ మా ప్రేక్షకులకు అందించారు. సో ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలకి కొంత అమౌంట్ అనేది మీరు సహాయం చేయడం జరుగుతుంది. ఎంత అమౌంట్, అది ఎలా కలెక్ట్ చేస్తారు? అంటే వ్యక్తిగతంగా చేసే సహాయం గురించి ఈరోజు మాట్లాడదలుచుకోలేదు, అది వ్యక్తిగతం. అంటే వ్యవస్థాగతంగా నేను రజాకర్ మూవీ డైరెక్టర్తో పాటు నేను మామూలుగా తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ని ముందు నుంచి. సో తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మేము జస్ట్ 2 days బ్యాక్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి చేద్దాం అనుకుని ఒక 2 daysలో ఒక 10 lakhs కలెక్ట్ చేయగలిగాము. 2 daysలోనే కలెక్ట్ చేయగలం. మేబీ ఇంకా వస్తుంది, అక్కడ ఆగిపోలేదు. ఎంత వచ్చినా కూడా వచ్చిందంతా కూడా 50-50 చేసి 2 రాష్ట్రాలకు అందజేయాలనేది మా టీవీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం. కౌన్సిల్ తరపునే కాదు, మీరు బయట కూడా మిమ్మల్ని చూస్తూనే ఉంటాం, ఎన్నో సహాయక పనులు కూడా చేస్తూ ఉంటారు. సో అంటే ఏ విధంగా హెల్ప్ చేయాలని అనుకుంటున్నారా అలాంటి బాధ్యతలు? అంటే వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు నాకు కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. తర్వాత నేను విజయవాడలో జర్నలిస్ట్ చేసి ఉన్నాను కాబట్టి నాకు అక్కడ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఖమ్మంలో ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. మెయిన్ మనకు ప్రాబ్లమ్స్ అక్కడే జరిగినాయి. సో అలా నాకు వచ్చిన వాట్సాప్ గ్రూప్లో నాకు వచ్చిన సమస్యలు, మా గ్రూప్స్ కొన్ని ఉన్నాయి. ఆ గ్రూప్స్కి అక్కడ ఉన్న ఆ పరిధిలో వాళ్ళు ఏం చేయగలరు, మేము ఇలా చేస్తున్నాం, ఈరోజు ఇంత ఏదైనా నీ ద్వారా, అంటే నేనే అని కాదు, నా ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా ఉంటే ఆ విధంగా వాట్సాప్ గ్రూప్లో మేము సేకరించి పంపిస్తున్నాము. అంటే అసలు కొందరికి మార్నింగ్ చలికి వణుకుతూ టీ తాగినా చాలు అనుకున్న వాళ్ళకి కొన్ని పాల ప్యాకెట్లు పంపించడం, పులిహోర పట్టు, అట్లాంటివి నేనొక్కనని కాదు, కానీ మాది ఒక చిన్న టీం ఉంది, అందరం సహాయం చేస్తూ ఉన్నాం. బట్ ఇన్ని రోజులు ఎలా ఉంటుందంటే ఏదేమైనా అన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే చెప్పుకోవాలో నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండే చెప్పుకోవాలి. వ్యక్తిగతంగా మనం ఏదో చేశాము అని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి పెద్దగా మేము చేయలేదు. బట్ ఇప్పటి వరకు బాగా చేసుకుంటూ వస్తున్నాం, మాకు చేతనంతవరకు. కట్టుబట్టలతో ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అలాగే ఫుడ్ కూడా ఎలా అందిస్తున్నారంటే అలా నీళ్ళల్లో వేసేయడం, బురదలో వేసేయడం, అది కూడా ఫుడ్ కూడా 1 day మాత్రమే ఉంటుంది. తర్వాత నుంచి అది చాలా వేస్టేజ్ అనేది చాలా జరుగుతుంది. అలా కాకుండా కొంత మొత్తం నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇలా మెడికేషన్, మెయిన్గా చెప్పాలి అంటే మెడికేషన్, షుగర్ పేషెంట్స్కి, డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా శిబిరాలు, ఏమన్నా మాట్లాడే అవకాశాలు? అంటే ఇక్కడ ప్రాబ్లం కట్టుబట్టలతోనే కాదు. మొన్న ఒక న్యూస్ బాగా నాకు ఏడుపు వచ్చింది. ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చేలోపు వాళ్ళ అమ్మ నాన్న అక్కడెక్కడో ఇంటి మీద ఉన్నారు, ఇల్లుతో సహా అమ్మ నాన్న కొట్టుకుపోయారు. అంటే వాళ్ళ గుర్తులు కూడా లేవు. ఇప్పుడు మా నాన్న వాడిన దువ్వెన, మా నాన్న వాడిన అద్దం, మా నాన్న తిన్న ప్లేటు, మా నాన్న తాగిన గ్లాసు అని పెట్టుకుంటాం మనం. అంటే అంత ఘోరమైన పరిస్థితి. ఎంత చేసినా తక్కువే, ఏం చేయలేము. మేమేంటంటే ఒక టీవీ మీడియాగా ప్రతి ఇంట్లో మేమున్నాం, అందరికీ ఇంటి మెంబర్స్ని కాబట్టి మాకు చేతనైనంత మేము చేయగలుగుతున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఫుడ్ ఖరాబ్ అవుతుంది అంటే ఏమైపోతుందంటే, ఖరాబ్ అయిన ఫుడ్ పెట్టాలని ఎవరు అనుకోరు. వీళ్ళ దగ్గరికి సేకరించి వీళ్ళు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు బయటికి రాలేకపోతున్నారంటే వీళ్ళు లోపలికి వెళ్ళలేకపోతున్నట్టే అర్థం. ఇట్లా ఇబ్బంది అవుతుంది. పాపం వాళ్ళేమో అక్కడ చలికి, ఆకలికి, బురదలో ఉండి వాళ్ళు ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ వాళ్ళకు ఉంటుంది. అయ్యో మాకు ఇలా వస్తుంది ఏంటి, ఎలా తినాలని. వాళ్ళది కరెక్టే, వీళ్ళది కరెక్టే, ఎవరు నిందించడానికి ఏముండదు. ఎందుకంటే పాచిపోయిన అన్నాన్ని తీసుకొని పెట్టాలని ఎవరికి అనిపించదు. ఆ పరిస్థితులు అలా ఉన్నాయి. సో వాళ్ళు అర్థం చేసుకోవాలి. టక్కున వాళ్ళు ఏదో మన అన్నదమ్ములు ఏదైనా నోరు జారినా మనం భరించాలి, మనోళ్ళే కాబట్టి ఇంకా చేయడానికి సహకరించాలనేది నా ఉద్దేశం. నవీన గారు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితులే కాదు, ఎప్పుడు ఏదో ఒక విధంగా క్యాన్సర్ పేషెంట్స్కి కావచ్చు ఫుడ్ ఇవ్వడం. సో ఆవిడ ఎలా స్పందించబోతున్నారు? ఆవిడ ఏమైనా స్పందిస్తారా? వాళ్ళకి కూడా ఒక ఇదేమంటారు, వాళ్ళది గ్రూప్ ఉంది. వాళ్ళ గ్రూప్ ఒక ఫ్యామిలీస్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో వాళ్ళు కలిసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇంకోటి వాళ్ళు ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్ కూడా కాబట్టి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కొందరిని గ్రూప్గా చేసి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ బయటపడలే, వాళ్ళు ఫోకస్ అవ్వదలుచుకోలేదు. ఇంతకుముందు తను ఆ స్కూల్ ఫీజులు అట్లాంటివి చేసినప్పుడు కూడా ఎక్కడ మేము అనుకోకుండా ఒక వీడియో బయటకు వచ్చింది, కానీ ఇక్కడ పెద్దగా చెప్పడం ఇష్టం ఉండదు. అట్లా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ధైర్యం చాలామంది కోల్పోతూ ఉంటారు. సో చాలా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్పాలంటే మీ తరపున, ఎందుకంటే మీడియా తరపు నుంచి చెప్తే వాళ్ళకి ఓకే మన కోసం కొంతమంది ఉన్నారు అనే ధైర్యం కలుగుతుంది. సో అలాంటి వారికి మీరేం అంటే ఇక్కడ ధైర్యం అని కాదు, కానీ ఎప్పుడైనా
జనరల్గా ఆలోచించడం బెటరు. ఇప్పుడు మనకు ఒక దగ్గర తక్కువకు స్థలం వస్తుంది లేదా ఫ్రీగా వస్తుందని చిన్న గుడి చేసుకుంటాం పోయి. కానీ ఆ గుడి చేసుకోవడానికి మనం ఎంత కష్టపడతామో తెలియదు కదా. ఆ గుడిసె ఆ కెనాల్ వాటర్ వచ్చినప్పుడు కొట్టుకుపోతే ఎంత తక్కువకి వచ్చినా వేస్ట్ కదా. కాబట్టి ఏంటంటే తీసుకునే జాగ్రత్తలు ఏదో కొంచెం ఊరవతలు పోతే నష్టం ఏంటి. ఇప్పుడు అన్ని కట్టుబట్టలు అన్నీ పోయి ఉన్న ఇల్లు పోయిన తర్వాత ఈ బాధల కన్నా కొంచెం అలాంటి జాగ్రత్తలు ఇక ముందైనా పడితే బాగుంటుంది జనం అనిపిస్తుంది. ఎంత బిల్డింగ్లు ఉన్నా ఎంత ఆస్తులు ఉన్నా బిల్డింగ్లే 3 ఫ్లోర్ 4 ఫ్లోర్ కొట్టుకుపోతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే మంచి రివర్ వ్యూ, మంచి వ్యూ ఉంది, ఆ వ్యూలో కట్టుకుంటాం, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇంత ఒక 4 లక్షలు ఎక్కువ పడేస్తే వచ్చింది అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, 4 లక్షలు కాదు కదా, 4 రూపాయలు లేవు, 4 మెతుకులు నోట్లకి పోయిన పరిస్థితి. ఇది కొంచెం జనం ఇప్పటికైనా గుర్తించి నేచర్ని నేచర్ లాగానే కాపాడాలి. ప్రజలు ఉండాల్సిన కాడ ప్రజలే ఉండాలి, శ్మశానం ఉండాలి కాబట్టి శ్మశానం ఉండాలి, చెరువు ఉండాల్సిన కాడ చెరువులే ఉండాలి. అన్నీ కలిసిపోతే ఇలాంటి కలామిటీ వస్తూనే ఉంటుంది. అది అర్థం చేసుకోవాలని నేను ఫీల్ అయ్యేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఖచ్చితంగా వరద ప్రభావిత ప్రాంతాలకి సహాయంగా మేము ఇప్పటి వరకు 10 లక్షలు అందించాము. ఇంకో మీద నెక్స్ట్ స్టెప్ కూడా మేము వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ కానీ, ఫుడ్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ఇలా ఏ సాయం కావాలన్నా మా వంతుగా మేము చేస్తామని చెప్తున్నారు అట్టా సత్యనారాయణ గారు. ఇదండి, మీకు తోచిన సాయం కూడా మీరు చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది అని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధర్మేంద్రతో రాణి, తెలుగు ఫ్రంట్.